హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి Raji1133@CM4 అనమాట. ఐడికి కనుక మీరు కాల్ చేసినట్టయితే నేను మీతో మాట్లాడతాను. డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానన్నమాట. సో ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, అబ్బాయి మగతనానికి పరీక్ష పెట్టిన ఒక అమ్మాయి. దీని గురించి మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఇలాంటివి కూడా అప్పుడప్పుడు మన ఛానల్లో చూస్తూ ఉండండి. ఎప్పుడు ఒకటే కాకుండా ఇలా డిఫరెంట్గా పెడుతూ ఉంటే మీకు కూడా బోర్ లేకుండా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. సో మగతనానికి పరీక్ష పెట్టిన అమ్మాయి అన్నాను కదా. సో ఒక మగాడితో ఒక అమ్మాయి పడుకుంటే కడుపు రాక ఇంకేమొస్తుంది? ఖచ్చితంగా కడుపు వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయి కన్నా కూడా అబ్బాయి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రేమించడం, మోసపోవడం ఇదంతా కూడా అమ్మాయికి కామన్ అయిపోయింది. తను లైట్ తీసుకుంటూ ఉంది. సో చాలా వరకు నా ముందు జరిగిన ఎన్నో విషయాల్లో అమ్మాయిలు ఏంటంటే అయిందయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది అన్నట్టుగా లైట్ తీసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఇవన్నీ ప్రూఫ్స్ పెట్టుకొని వాళ్ళు తిరగడం కానీ, వాళ్ళు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ కూడా ప్రూఫ్స్ పెట్టుకొని అబ్బాయిలనైతే బయటకు లాగుతూ ఉన్నారనమాట. కాబట్టి తప్పనేది రెండు వైపులా ఉంటుంది. కానీ ఏం చేస్తూ ఉన్నారంటే ఎక్కువగా అబ్బాయి మీద తోసేస్తూ ఉన్నారు. అలా అని నేను అమ్మాయికి శత్రువు అయితే కాదు, అబ్బాయికి శత్రువు కాదు. వాస్తవం చెప్తూ ఉన్నాననమాట. వాస్తవం అనేది గ్రహించండి అంటూ ఉన్నాను. మగతనానికి పరీక్ష అంటే ఖచ్చితంగా ఏ అబ్బాయినా సరే ఒకసారి ఒక అమ్మాయితో కలిసిన తర్వాత సిన్సియర్ లవ్ అయితే మాత్రం మళ్ళీ ఆ రిలేషన్ స్ట్రాంగ్ ఉండాలన్నా, లేకపోతే ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది ఇంకా గట్టిపడాలి, ఇంకా లైఫ్ లాంగ్ ప్రేమ అనేది కంటిన్యూ అవ్వాలి అంటే దానికి పునాది మాత్రం ఈ ఇంటర్ కోర్సే. ఎప్పుడైతే ఒక అమ్మాయి దీనికి సపోర్ట్ చేస్తుందో అప్పుడు అబ్బాయి కూడా చాలా వరకు ఫీల్ అవుతారు. చాలా బాగా చూసుకోవడానికి కానీ, ఇంకా ప్రేమ ఎక్కువ చూపించడానికి కానీ, మర్చిపోకుండా ఉండడానికి కానీ అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది ఇలానే చేస్తూ ఉన్నారు. ఈ మధ్య చాలా అప్డేట్ అవుతూ ఉన్నారు అమ్మాయిలు కూడా. ఇంకా పరీక్ష పెట్టిన అమ్మాయి విషయానికి వస్తే ఏంటంటే, సో అతనిలో పురుషాంగం ఎంత సైజు ఉంది ఏంటి, గట్టిగా లేస్తుందా లేదా, ఎక్కువసేపు చేస్తుందా లేదా అనేది ఈ మధ్య అమ్మాయిల్లో జనరల్గా మా రైజ్ అయినటువంటి క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా అబ్బాయిలు ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. నాకేంటంటే అమ్మాయిలు ఎక్కువగా కాల్స్ వస్తూ ఉన్నాయన్నమాట ఈ మధ్య. ఎందుకంటే సో హస్బెండ్ పురుషాంగం చిన్నగా ఉందని కావచ్చు, లేదా తన లవర్ పురుషాంగం చిన్నగా ఉంది, ఎక్కువసేపు చేయలేకపోతూ ఉన్నారు, నాకు సుఖం లేకుండా ఉంది, సో తను చేస్తున్నా సరే నాకు అసలు స్పర్శ తెలియడం లేదు, అంటే దానివల్ల నాకు బయట ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయన్నమాట. అలా అని చెప్పి ఎక్కువగా అమ్మాయిలు ఏం చేస్తూ ఉన్నారంటే పెళ్ళికి ముందే అడిక్ట్ అవుతూ ఉన్నారు. అంటే ఇతడిలో శ్యామ్లా ఉందా లేదా, ఎక్కువసేపు చేయగలరా, సుఖపెట్టగలడా, లేదా తన వరకు మాత్రం తగం సుఖం చూసుకుంటాడు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే గమనించి, సో తర్వాత ఏంటంటే చివరికి కడుపు వచ్చిన తర్వాత తప్పంతా అబ్బాయిదే అన్నట్టుగా అబ్బాయి పైన నెట్టేస్తూ ఉన్నారనమాట. కాబట్టి అబ్బాయిలు చాలా జాగ్రత్తగా అయితే మీరు ఉండాలి. సో ఇంకా ఖచ్చితంగా ఒక మనిషి అనేది ఇప్పుడున్న జనరేషన్‌లో ఫుడ్ వల్లనో, లేదా తన హ్యాబిట్స్ వల్లనో తన బాడీని ఎలా కావాలంటే అలా మార్చుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉన్నారు. ఒకవేళ స్టామినా లేదు అంటే మంచి మంచి ఫుడ్స్ ఇస్తే, మంచి మంచి హెల్తీ ఫుడ్స్ కానీ, జ్యూసెస్ కానీ అలాంటివి ఇస్తే మంచి స్టామినా వస్తుంది. ఎక్కువసేపు చేయలేకపోతే దానికి కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవుతే ఎక్కువసేపు చేయగలరు. అంతేగాని ఇదే కారణం చెప్పి, ఇదే రీజన్ చెప్పి ఇంకొకరితో రిలేషన్స్ ఉండి, ఈ రిలేషన్స్ బ్రేక్ చేసుకొని వెళ్తే ఇంకొక రిలేషన్‌లో నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొన్ని రోజుల తర్వాత నీకు అంటే ఫోర్స్‌గా చేయలేకపోతూ ఉన్నాడు, సుఖపెట్టలేడు అనే ఫీలింగ్ వచ్చిన తర్వాత తనను కూడా వదిలేసి ఇంకొకరితో వెళ్ళాలన్నమాట నువ్వు. ఇలా ఒక దాని తర్వాత ఒకటి అనుకుంటే ఆప్షన్స్ వెతుక్కుంటూనే పోవాలి గానీ పర్మనెంట్‌గా ఒకరితో అయితే ఉండలేదు. కాబట్టి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని అనుకోవాలి గానీ, ఇతనికి ప్రాబ్లమ్ వచ్చింది మనం ఇంకా చేయలేమన్నట్టు వదిలేసి ఇంకొకరితో అయితే వెళ్ళకూడదనమాట. ఇది నా సజెషన్. ఈ వీడియోలో కొద్దిమందికైనా కూడా ఉపయోగపడే మ్యాటర్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.